జై బాలయ్య. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఈ సంవత్సరంలో బాలయ్య బాబుకి ఒక చక్కని పాట ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మైత్రి మూవీ మేకర్స్ బాబు, బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమన్ గారు. నేను వస్తుంటే బాబు గారికి ఎన్నో పాటలు పాడాను. నీ ఎర్రెర్రని పెదవులు చూస్తే నాలో ఏదో కలవరమే రేగేనెందుకలా, అది నడుమా సన్నటి జలపాతమా, ఊరిస్తూ ఊపిరి ఆపేస్తోంది ఏమిటిలా, పదమరే నిన్ను పోనీయనే నీ పని సరి, రెచ్చగొట్టవులే సొగసరి 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 అంటూ అద్భుతమైనటువంటి పాట పైసా వసూల్లో పాడే అవకాశం నాకు దక్కింది. అలాగే నరసింహనాయుడు, ఇక్కడే గోపాల్ గారు ఉన్నారు. చిలక చుక్కోక రెచ్చినది కేక, తోడు లేక బాలకృష్ణుడా, రెండు జళ్ళ కైక రెచ్చినది కాక, పంచుకోే పాల మిగడా. ఇటువంటి అద్భుతమైన పాటలు మహానుభావుడికి, ఎందుకంటే ఆ పురాణం పురుషుడికి ఆయన సినిమాలో పాడే అవకాశం నాకు దొరికింది. మేజర్ చంద్రకాంత్. అలాగే బాబు గారికి మాపల్లెలో గోపాలుడి దగ్గర నుంచి ఎన్నో పాటలు నాకు పాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. 23లో వస్తున్నటువంటి ఈ పాట ఇప్పుడు పాడదామంటే 9వ తేదీ అది రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా వెయిట్ చేయండి అన్నారు. సో 9వ తేదీ వరకు నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మను గారు. మను గారు పాడినటువంటి పాట త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. అది స్పెషల్ గా ఒక లాంచ్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ సాంగ్ కోసం వేచి ఉండండి. మను గారు అండ్ అలాగే మన సింగర్ రమ్య బెహ్రా ఇద్దరు కలిసి పాడినటువంటి సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మను గారు. థ్యాంక్ యూ.